పద్యపూర్ణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాద్య, ఈ పద్యపూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులేని అనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. చిరుకులెత్తులు సక్కరతో నరించి కడబెట్టడుచో కరి మరి అచ్చవర్తకుండా కరినెత్తుకుపోయి ఎలుక కలగంతినయన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుగు ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టనా? ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీనిలో వెందుగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ అనే సమస్యను పూర్ణ చేయండి. రేపు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను నేను నిన్ను 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 జరి లయతాల సంగతుల గాన కళ పరిపూర్ణ మానసముల పలుకుని రాగముల మోదము నల్లుచు పలుకునిట్టులను ననన నాన నాయ నానన నానన నాన నానన. జానపదుల మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పదానాన్ని గురించి పొలంలో పనిచేసుకుంటూ కూడా లయ కాలానికి అనుకూలంగా మిగిలి సంతోషం. మా మేలిన దేవుడా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక దోకకు మేక, దోక మేకకు దోక, మేక దోక మేక, మేక దోక, మేక దోకకు మేక, దోక మేకకు దోక, మేక దోక మేక, మేక దోక, మేక దోకకు మేక, దోక మేకకు దోక, మేక దోక మేక, మేక దోక, మేక దోకకు మేక, దోక మేకకు దోక, మేక దోక మేక, మేక దోక, మేక దోక దోక మేక, మేక దోక మేక, మేక దోక దోక మేక, మేక దోక మేక, మేక దోక దోక మేక, మేక దోక మేక, మేక దోక దోక మేక, మేక దోక మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతున్న తీరును మేక తోక అన్న దత్తమయ్యారు. రామభద్ర, గోలుకొండ, మూలకొండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. రామభద్రులు నాకు భారతార్థం పొరణ ఇచ్చారు. పొరణ చేసేది. ఓయి గురురాజ, నీ కొడుకొత్త గోలకొండ వలెనుంట, నిన్ను మూలముంటదింక ఖండనము గెలిపింక బాణసుతుల ఒరుమునన్ పూలగండ రే కొత్తకుంట. ఓయి కురురాజ, నీ కొడుకుది దుర్యోధనునిది ఉత్తగోల కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధిబలం లేనివాడు. నా మాట వినము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకొండను రేపు కొత్తకొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సోరణ మారాతి దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా పూరించాలని వేరే ఒకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్టు వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడియించి సోముకు, కూర్మమై కబపు కొండమూసి గిటి అయి హిరణ్యాక్షి కీటడంగించెను. హరి అయి బలించే ప్రహ్లాద చెరుకు, వటుడై బలిదనుచు వంచించి కుదించే, భార్గవుడై శత్రుపంక్తి చెండే, దశరథ రాముడై దశకట్టు దగ్గడార్చి సౌరి అయి కృష్ణులను సంహరించి, బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రిచే వారి భర్తను దృంగ చేసి, కల్కి అయి మనిషి సంతతి బిట్టు మార్చు, హరి దశావతార చరిత్ర వినోదము. మత్స్యావతారాన సామకాసును చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరహర రూపంలో హిరణ్యాక్షుని చీడాడు. నృసింహమై హిరణ్యకాశపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజ
రాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు. కల్కిగా నితిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణం మనోహరమైన శేషంతో సభాసదులను అలరింపజేశావు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా, సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. అందుకోండి మహాప్రభు. అందరూ నందరే మరియు నందరు నందరే అందరందరే దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కపులారా, నా కీర్తిని దిగంతరం వ్యాపం చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను ఆలకించండి. కొందరు పాండితీదనులు, కొందరు నా